తీయనైన మామిళ్లను తిన్నాం, పుల్లని నిమ్మరుచులను చూసాం, ఆరోగ్యాన్నిచ్చే నేరేడు వగరు తెలిసిందే. కానీ తీపి పులుపు సమ్మిళితమైన పండును ఎప్పుడైనా రుచి చూసారా? అత్యంత పోషకాలు కలిగిన పండుగ ఇప్పటికే పేరుగాంచింది. తైవాన్, మలేషియా లాంటి దేశాలతో పాటు కేరళ, కర్ణాటకలోనూ సాగవుతోంది. తెలుగువారికి ఆ ఫలాన్ని పరిచయం చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో అచ్చెరువొందేలా కనిపిస్తున్న ఈ పండే మనను ఊరిస్తున్న కొత్త ఫలం. దీని పేరు రాంబూటాన్. మనకు తెలిసిన ఏ పండుతోనూ సరిపోల్చలేని విధంగా ఉంది కదూ. ఉమ్మెత్త కాయకున్నట్టు కాయపై ముళ్లలా కనిపిస్తున్న కేశాలు దీని ప్రత్యేకం. దీని లోపల భాగం చూస్తే ఆశ్చర్యపోవటం మనవంతవుతుంది. చూడండి, ముంజరంగులో గుడ్డు ఆకారంలో ఉంది. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉండే ఈ పండును మలేషియా, తైవాన్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ దేశాలలో ఎక్కువగా పండిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలో కర్ణాటకలోని చిత్తలి ఫారం నుంచి రాంబూటాన్ మొక్కలు తెచ్చి నాటారు. అంటు మొక్కల ద్వారానూ విత్తనాల ద్వారానూ ప్రవర్ధనం చేయగల ఈ రాంబూటాన్లో 2 రకాలు ఉన్నాయి. పసుపు రంగు కలవి, ఎరుపు రంగు కలవి. ఈ రెండూ కూడా మొదట ఆకుపచ్చ రంగులో ఉండి పక్వతకొచ్చేసరికి ఆ రంగుల్లోకి మారుతున్నాయి. మనము ఉద్యాన పరిశోధన స్థానము వెంకటరమణగూడెంలో ఈ రాంబుటాన్ ప్లాంట్స్ ని మనము కూర్గు ఏరియాలో ఉన్నటువంటి చిత్తలి ఫామ్లో నుండి మనము 2 రకాలను తెప్పించడం జరిగింది. ఇవి CHES1 అని, తర్వాత CHES2 అని చెప్పేసి అనే 2 రకాలు మన ఉద్యాన పరిశోధన స్థానంలో ఉన్నాయి. రాంబుటాన్ అనేది ఎందుకు రాంబుటాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, రాంబుట్ అంటే మలేషియా లాంగ్వేజ్లో హెయిరీ అని అర్థము. అందుకనే ఈ వీటి పండ్ల యొక్క ఉపరితలము హెయిరీగా ఉంటుంది కాబట్టి దీనికి రాంబుటాన్ అనే పేరు వచ్చింది. ఉష్ణమండలానికి అనువైన ఈ పండ్ల మొక్క గుత్తులుగా కాయలనిస్తుంది. ఎర్రటి రకానికే ఆదరణ అధికంగా కనిపిస్తుంది. డిసెంబర్ నుంచి మార్చి మాసం వరకు పూసి జూన్, జులై మాసాల్లో ఈ పండు కోతకొస్తుంది. పుష్ప విన్యాసం మామిడిని పోలి ఉండి తేనెటీగలను అమితంగా ఆకర్షిస్తుంది. చెట్టుకు 13 నుంచి 15 కిలోల వరకు కాయలనిస్తుంది. గుత్తులుగా కాసినా ఇంతేనా కాపంటే ఒక్కో కాయ బరువు 18 గ్రాములను మించి ఉండదు. మరి దీనిలో 12 గ్రాముల వరకు గుజ్జు పదార్థం ఉంటుంది. గుజ్జు మధ్యలో ఒక గింజ ఉంటుంది. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగానూ లేకుండా మధ్యస్థంగా ఉండే ఈ పండు తిన్న కొద్దీ తినాలనిపిస్తుందట. పరిశోధనా స్థానంలో పరిశీలించిన మీదట దీని ఫలితాలను చూసి రైతులకు అందజేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇంకా మన ఈ రాంబుటాన్ అనేది ఇంకా మనము పరిశోధన స్థానంలో ట్రయల్స్ లోనే ఉన్నది. ఇప్పుడైతే మన దగ్గర పరిశోధన స్థానంలో వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనము అది రైతులకు సిఫారసు చేయాలా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. రాంబూటాన్ కాయలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉండటం వల్ల, మన వాతావరణంలోనూ మనగలుగుతుండటం వల్ల పరిశోధనా స్థానంలో చూస్తున్న రైతులు పెంపకానికి మొగ్గుతున్నా సాగు చేపట్టాలంటే మరికొంతకాలం ఆగాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు.